హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం విజయవాడ నుంచి చెన్నై, అలానే చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య ప్రయాణించే పినాకిని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి తెలుసుకుందాం. ట్రైన్ నెంబర్ 12711 విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్, 12712 చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య ఈ ట్రైన్ యొక్క నంబర్. ఇంటర్సిటీ ట్రైన్స్ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి రెండు ముఖ్య నగరాల మధ్య ఉదయం సమయంలో ప్రయాణించడం. వాటిలో ఒక ట్రైనే పినాకిని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని 1992లో స్టార్ట్ చేశారు. 1992లోనే విజయవాడ నుంచి ఇంకొక ఇంటర్సిటీ ట్రైన్ స్టార్ట్ చేశారు. అదే శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, విజయవాడ నుంచి విధాల స్టేట్స్ క్యాపిటల్కి పొద్దున్న ట్రైన్ కావాలి అనే డిమాండ్ వల్ల ఈ ట్రైన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. తమిళనాడు యొక్క క్యాపిటల్ చెన్నైకి పినాకిని సూపర్ఫాస్ట్, అండ్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్, ఇప్పుడు తెలంగాణ యొక్క క్యాపిటల్ హైదరాబాద్కి శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 2 సంవత్సరాల తర్వాత అంటే 1994లో విశాఖపట్నానికి కూడా ఒక ఇంటర్సిటీ ట్రైన్ కావాలని డిమాండ్ ఉండడం వల్ల రత్నాచల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని 1994లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 3 రైళ్లు కూడా విజయవాడ నుంచి పొద్దున్న ఒకే సమయానికి ప్రారంభం అవుతాయి. అప్పటి నుంచి ఈ 3 రైళ్ళని కూడా సిస్టర్ ట్రైన్స్ అని పిలవడం జరుగుతూ ఉంది. ఈ 3 రైళ్లు కూడా రాత్రికి విజయవాడ చేరుకుంటాయి. ఈ 3 రైళ్లు కూడా డైలీ ప్రయాణించే ట్రైన్స్. పినాకిని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి పినాకిని అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ రైలు పెన్నా నది మీదుగా ప్రయాణిస్తుంది. పెన్నా నదికి ఇంకొక పేరే పినాకిని. సో ఆ పినాకిని అనే పేరు ఈ రైలుకి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది పినాకిని నది మీదుగా ప్రయాణిస్తుంది కాబట్టి. ఈ 3 ట్రైన్లు కూడా ప్రస్తుతం ఫుల్ డిమాండ్తో నడుస్తూ ఉన్నాయి. స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ 3 రైళ్ళకి మంచి డిమాండ్ అన్నది ఉంది. పినాకిని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ రైలు విజయవాడ నుంచి చెన్నైకి 431 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తీసుకునే సమయం 7 గంటలు. ఈ ట్రైన్ ఐసీఎఫ్ రేక్తో ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్కి ఓన్లీ ఒకే ఒక రేక్ ఉంది, అంటే ఓన్లీ ఒకే ఒక కోచ్ కంపోజిషన్ ఉంది. పొద్దున్న విజయవాడలో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం చెన్నై చేరుకుని, చెన్నైలో మళ్ళీ అదే కోచ్ స్టార్ట్ అయ్యి రాత్రి విజయవాడ చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 12 స్టాపుల్లో ఆగుతుంది. ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ 62 km/h, హై స్పీడ్ 110 km/h. ఈ ట్రైన్ వచ్చేసి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ టైప్ ట్రైన్. ఈ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. ఈ ట్రైన్ ప్రయాణం అంతా ఎలక్ట్రిక్ లోకోమోటివ్తోనే జరుగుతూ ఉంటుంది. ట్రైన్ నెంబర్ 12712 విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ షెడ్యూల్ అండ్ రన్నింగ్ హిస్టరీ. విజయవాడ మార్నింగ్ 6:10 డిపార్చర్ 100% ఆన్ టైమ్. తెనాలి 6:40 92% ఆన్ టైమ్. నిడబ్రోలు 7 o'clock 67% ఆన్ టైమ్. బాపట్ల 7:20 40% ఆన్ టైమ్. చీరాల 7:40 60% ఆన్ టైమ్. ఒంగోలు 8:20 55% ఆన్ టైమ్. సింగరాయకొండ 8:45 40% ఆన్ టైమ్. కావలి 9:15 40% ఆన్ టైమ్. బిట్రకుంట 9:25 20% ఆన్ టైమ్. నెల్లూరు 9:50 10% ఆన్ టైమ్. గూడూరు 10:40 45% ఆన్ టైమ్. నాయుడుపేట 11:05 35% ఆన్ టైమ్. సూలూరుపేట 11:25 30% ఆన్ టైమ్. చెన్నై సెంట్రల్ 1:05 80% ఆన్ టైమ్తో ఈ ట్రైన్ చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బండి నంబర్ 12712 చెన్నై సెంట్రల్ విజయవాడ పినాకిని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చెన్నై సెంట్రల్ మధ్యాహ్నం 2:05 డిపార్చర్ 94% ఆన్ టైమ్. సూలూరుపేట 3:25 71% ఆన్ టైమ్. నాయుడుపేట 3:50 70% ఆన్ టైమ్. గూడూరు 4:35 72% ఆన్ టైమ్. నెల్లూరు 5:05 30% ఆన్ టైమ్. బిట్రకుండ 5:40 40% ఆన్ టైమ్. కావలి 6 o'clock 45% ఆన్ టైమ్. సింగరాయకొండ 6:30 45% ఆన్ టైమ్. ఒంగోలు 7 o'clock 60% ఆన్ టైమ్. చీరాల 7:40 50% ఆన్ టైమ్. బాపట్ల 8 o'clock 60% ఆన్ టైమ్. నిడబ్రోలు 8:20 55% ఆన్ టైమ్. తెనాలి 8:40 45% ఆన్ టైమ్. అండ్ డెస్టినేషన్ విజయవాడ 9:35 90% ఆన్ టైమ్.